ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ మాధవి ఫ్రమ్ తారా ట్రెండింగ్ కలెక్షన్. ఈరోజైతే నేను ఇన్విజిబుల్ చైన్స్ ఎలా మేక్ చేసుకోవాలి సింపుల్గా ఇంట్లోనే అండ్ వితౌట్ లాకింగ్ బిట్స్. అంటే లాకింగ్ బిట్స్ అనేది నేను యూస్ చేయలేదు, ఎలాంటి టూల్స్ కూడా యూస్ చేయలేదు. నోస్ పిల్లర్ కానీ అండ్ కటర్ కానీ ఇది కూడా యూస్ చేయలేదు నేను. అండ్ జస్ట్ గేర్ వైర్ ఉంటే మన దగ్గర నార్మల్ సీజన్తో కూడా కట్ అవుతుందండి. కొంచెం డిఫికల్ట్ బట్ కట్ అవుతుంది, పర్లేదు. నార్మల్ సీజర్తోనే నేను కట్ చేసుకున్నాను గేర్ వైర్ని. గేర్ వైర్ అనేది 50 రూపీస్ ఎక్కడైనా కూడా దొరుకుతుంది. అండ్ కుందన్స్ 700 బిగ్ గ్లూ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ గ్లూ యూస్ చేసుకున్నాను. అంటే మీరు ఈజీగా ఇంట్లోనే మీకు ఇష్టం వచ్చిన డిజైన్లో మేక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఇన్విజిబుల్ షేడ్స్ని ఈజీగా మేక్ చేసుకోవచ్చు. జ్యువెలరీ మేకర్స్ కాకపోయినా జస్ట్ ఇలా సింపుల్ డిజైన్లో ఈజీగా మేక్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకంటే మన చేతులతో మనం మేక్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఒక 50 రూపీస్ గేర్ వైర్కి చాలా ఇన్విజిబుల్ చైన్స్ అనేవి మనం మేక్ చేసుకోవచ్చు అండి. కుందన్స్ కూడా ఇలా ఉంటే మనకి ఎలా కావాలంటే అలా మనము పెండెంట్స్ని, సైడ్ పెండెంట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఓహెచ్పి షీట్, ఐ పిన్స్, ఇంకా కింద అవి లోయల్ బిడ్స్ ఉంటాయి కదండి, అవి యూస్ చేసుకొని మనం ఈ పెండెంట్స్ని తయారు చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఓహెచ్పి షీట్కి ఇలా గ్లూ అంటించేసి మనకు కావాల్సినంతగా ఇలా కుందన్స్ యూస్ చేసుకుని ఇలా లోటస్ పెండెంట్ని తయారు చేస్తాను. చూస్తున్నాను కదా, వీడియోలో చూస్తున్నట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఈ వీడియోలో ఆల్మోస్ట్ 7 పెండెంట్స్ అలా చూపించానండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. వెరీ ఈజీ కూడా చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో మన దగ్గర ఎలాంటి లాక్ బిట్స్ లేకున్నా కూడా మనము ఇన్విజిబుల్ చైన్స్ అనేది మేకింగ్ చేసుకోవచ్చు. అండ్ పెండెంట్స్ కూడా మనం బై చేస్తే చాలా కాస్ట్ ఉన్నాయి కదా, ఆ పెండెంట్స్ని కూడా మనం ఇలా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకొని మనం ఏ డ్రెస్కి, శారీస్కి అలా ఏ మ్యాచింగ్ కావాలో అలా మ్యాచింగ్ అయ్యే కుందన్స్ని మనం తీసుకొని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్లుగా. సో ఇలా జర్దారీ అంటాం కదా, మగ్గం వర్క్ యూజ్ చేస్తాము. ఆ జర్దారీ అవుట్లైన్గా వేసి నేను ఒక పెండెంట్ని చేశాను. అండ్ అది జర్దారీ లేకుండా ఒక పెండెంట్ చేశాను. చూస్తున్నారు కదా, రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి, బట్ అవుట్ చుట్టూరుగా వచ్చేసి జర్దారీ వచ్చింది, అంతేను. సో లోటస్ పెండెంట్స్ చూసారు కదా, సైడ్ పెండెంట్స్ అన్నీ కూడాను చూపిస్తున్నాను ఒకటే వీడియోలో. అండ్ నెక్స్ట్ అయితే నా దగ్గర ఒక ఇయర్ రింగ్ ఉందండి. అదైతే నేను చాలా ఇష్టపడి కొన్నాను ఇయర్ రింగ్స్. బట్ ఒక ఇయర్ రింగ్ అనేది ఎటో వెళ్ళిపోయింది, పోగొట్టుకొని పోయింది ఫంక్షన్స్కి వెళ్ళింటేను. సో నేను దాన్ని నా దగ్గర ఉన్న ఇంకో ఇయర్ రింగ్ని బ్రేక్ చేసేసి ఆ ఇయర్ రింగ్ పైన ఉన్నదాన్ని పెండెంట్గా యూజ్ చేసి ఇన్విజిబుల్ చైన్ని, బ్లాక్ బిడ్స్ చైన్ని మేక్ చేశాను అనమాట. ఆ వీడియోని మీకు చూపిస్తున్నాను. సో నేను అటుపక్క ఇటుపక్క 6 బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ని యూజ్ చేశాను. అండ్ ఒక చిన్న పియల్స్ అటుపక్క ఇటుపక్క వేసాను. అండ్ షుగర్ బిడ్స్ని వేసి చూసారా, నా దగ్గర లాకింగ్ బిడ్స్ లేవు. 700 బి గ్లూ చూపించాను కదా స్టార్టింగ్లోనే, ఆ గ్లూని అటు ఇటు కదలకుండా లాక్ చేశాను. అంతే అండి, ఈజీగా నాకు. సేమ్ ప్రాసెస్లో నేను చేసిన లోటస్ పెండెంట్స్ని యూజ్ చేసుకొని ఇలా 3 పెండెంట్స్ పెట్టి ఇలా ఇన్విజిబుల్ చైన్ని మేక్ చేశాను. ఎలా ఉందో లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.